అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీని చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. 1/2 kg వంకాయలు, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి, 2 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు జీడిపప్పు, 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 యాలక్కాయలు, 4 లవంగ మొగ్గలు, 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ పువ్వు, అలానే కొద్దిగా అల్లం, 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. స్టవ్ మీద కళాయిని పెట్టి దానిలో ఫస్ట్ పల్లీలు వేసి అవి వేగించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక జీడిపప్పులు వేయాలి. ఇవి కొద్దిగా వేగాక దీనిలో మిగిలినవన్నీ వేసేయాలి. వేసేసి కొద్దిగా వేపుకొని పక్కకు తీసేయాలి. వంకాయలని ఇలా కోసుకొని వాటర్లో ఉప్పేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. దీనిలో కొద్దిగా ఉప్పేసి ఇది మగ్గనివ్వాలి. ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో స్టార్టింగ్లో ఫ్రై చేసినవి వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, అల్లాన్ని వేసుకొని మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఇందులోనే ఆనియన్స్, టమాటాలని వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు వంకాయలు వేగుతూ ఉన్నాయి. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టాలి. అదే కళాయిలో 1 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలాని అందులో వేసేయాలి. ఈ మసాలాలోనే చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్, రుచికి సరిపడినంత కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ తక్కువ వేసుకోవాలి. ముక్కలు వేగేటప్పుడు వేసాం, ముక్కలు కోసేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ కొద్దిగానే వేసి ఇది మొత్తం కలుపుకొని చక్కగా మగ్గించుకోవాలి. ఇది త్వరగా మగ్గడానికి మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత దీనిలో వంకాయ ముక్కల్ని వేసేయాలి. ఈ వంకాయల్ని బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం ఆ వంకాయ ముక్కలకి పట్టేటట్టు ఈ వంకాయ ముక్కల్ని కలుపుకున్నాక ఇది కూడా కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దీనిలో 300 ml వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ వేసి ఒక్కసారి కలుపుకొని ఇక్కడ సాల్ట్, కారం చూసుకోవాలి. ఇక్కడ నాకు కొద్దిగా సాల్ట్ తగ్గింది, యాడ్ చేశాను. యాడ్ చేసి ఇంకా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ మంటని మీడియం కానీ లో కానీ పెట్టాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. గ్రేవీ అంతా చక్కగా దగ్గర కావడానికి ఒక 5 నుండి 10 నిమిషాలు పడుతుంది. మధ్య మధ్యలో మనం మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇంకా గ్రేవీ ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇంకా ఇందులో మనం ఫైనల్గా కొత్తిమీర వేసేయాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. కర్రీ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.